how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నేను దానిని ఎత్తి చూపాలని అనుకుంటున్నాను. నేను ఆ విషయాన్ని ఎత్తి చూపించాలని అనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఐ వుడ్ లైక్ టు పాయింట్ ఔట్ దట్. ఐ వుడ్ లైక్ టు పాయింట్ ఔట్ దట్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? దీన్ని ఇంగ్లీష్‌లో హూమ్ వర్ యూ టాకింగ్ టు? హూమ్ వర్ యూ టాకింగ్ టు? నెక్స్ట్ వన్ ఈజ్ నేను నా స్నేహితురాలితో మాట్లాడుతున్నాను. నేను నా స్నేహితురాలితో, నా ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ వాస్ టాకింగ్ టు మై ఫ్రెండ్. ఐ వాస్ టాకింగ్ టు మై ఫ్రెండ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు మీటింగ్ త్వరగా ముగియవచ్చు. ఈరోజు మీటింగ్ త్వరగా ముగియవచ్చు, అయిపోవచ్చు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ద మీటింగ్ మే ఎండ్ ఎర్లీ టుడే. ద మీటింగ్ మే ఎండ్ ఎర్లీ టుడే. నెక్స్ట్ వన్ ఈజ్ అతను మీకు కాల్ చేయకపోవచ్చు. అతను మీకు కాల్ చేయకపోవచ్చు. దీన్ని ఇంగ్లీష్‌లో హీ మే నాట్ కాల్ యూ. హీ మే నాట్ కాల్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ రేపు వాతావరణం బాగుండకపోవచ్చు. రేపు వాతావరణం బాగుండకపోవచ్చు. దీనిని ఇంగ్లీష్‌లో ద వెదర్ మే నాట్ బి గుడ్ టుమారో. ద వెదర్ మే నాట్ బి గుడ్ టుమారో. నెక్స్ట్ వన్ ఈజ్ అతను అక్కడికి చేరుకొని ఉండవచ్చు. అతను అక్కడికి చేరుకొని ఉండవచ్చు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హీ మైట్ హ్యావ్ రీచ్డ్ దేర్. He might have reached there. Next one is ఆమె అతన్ని చూసి ఉండవచ్చు. ఆమె అతన్ని చూసి ఉండవచ్చు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో she might have seen him. She might have seen him. నెక్స్ట్ వన్ ఈజ్ ఖచ్చితంగా మీకు నా సహాయం ఉంటుంది. ఖచ్చితంగా మీకు నా సహాయం, నా హెల్ప్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో సర్టెన్లీ యూ షల్ హ్యావ్ మై హెల్ప్. సర్టెన్లీ యూ షల్ హ్యావ్ మై హెల్ప్. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు ఆ నిర్ణయాన్ని అంగీకరించకపోవచ్చు. వాళ్ళు ఆ నిర్ణయాన్ని అంగీకరించకపోవచ్చు. దీన్ని ఇంగ్లీష్‌లో దే మే నాట్ అగ్రీ విత్ ద డెసిషన్. దే మే నాట్ అగ్రీ విత్ దట్ డెసిషన్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను బయట ఉన్నప్పుడు కాల్ చేయకు. నేను బయట ఉన్నప్పుడు కాల్ చేయొద్దు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డోంట్ కాల్ మీ వెన్ ఐ యామ్ అవుట్. డోంట్ కాల్ మీ వెన్ ఐ యామ్ అవుట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ బయటకు వెళ్ళినప్పుడు చెప్పు వెళ్ళు. బయటికి వెళ్ళినప్పుడు చెప్పేసి వెళ్ళు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో టెల్ మీ వెన్ యూ గో అవుట్. టెల్ మీ వెన్ యూ గో అవుట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పకు. ఎప్పుడు కూడా ఏదో ఒక రీజన్ చెప్పకు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డోంట్ ఆల్వేస్ గివ్ ఏ రీజన్. డోంట్ ఆల్వేస్ గివ్ ఏ రీజన్. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్ను ఇక్కడ చూస్తామని ఊహించలేదు. నిన్ను ఇక్కడ చూస్తామని మేము ఊహించలేదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ టు సీ హియర్. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ టు సీ హియర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? కామన్‌గా అడుగుతూ ఉంటాం కదా! నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. దీన్ని ఇంగ్లీష్‌లో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నెక్స్ట్ వన్ ఈజ్ అతను తన పనిని సమయానికి పూర్తి చేయకపోవచ్చు. అతను తన పనిని సమయానికి పూర్తి చేయకపోవచ్చు. దీన్ని ఇంగ్లీష్‌లో హీ మే నాట్ కంప్లీట్ హిస్ వర్క్ ఆన్ టైమ్. హీ మే నాట్ కంప్లీట్ హిస్ వర్క్ ఆన్ టైమ్. నెక్స్ట్ వన్ ఈజ్ మనం ఎక్కడో కలిసాము అని అనుకుంటున్నాను.
మనం ఎక్కడో కలిసామని అనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఇంగ్లీష్‌లో ఐ థింక్ వి హావ్ మెట్ సమ్‌వేర్. ఐ థింక్ వి హావ్ మెట్ సమ్‌వేర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు బస్ మిస్ అయ్యి ఉండవచ్చు. వాళ్ళు బస్ మిస్ అయ్యి ఉండవచ్చు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో దే మైట్ హావ్ మిస్డ్ దెయిర్ బస్. దే మైట్ హావ్ మిస్డ్ దెయిర్ బస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళాలి. ఎవరో ఒకరు ఆ ప్లేస్‌కి అక్కడికి వెళ్ళాలి అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో సమ్‌వన్ నీడ్స్ టు గో దేర్. సమ్‌వన్ నీడ్స్ టు గో దేర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను బీచ్‌కి వెళ్ళినప్పుడు సముద్రపు గవ్వలను సేకరిస్తాను. నేను బీచ్‌కి వెళ్ళినప్పుడు సముద్రపు గవ్వలను సేకరిస్తాను. దీన్ని ఇంగ్లీష్‌లో వెనెవర్ ఐ గో టు ద బీచ్ ఐ కలెక్ట్ ఏ సీ షెల్స్. వెనెవర్ ఐ గో టు ద బీచ్ ఐ కలెక్ట్ ఏ సీ షెల్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ సౌకర్యంగా ఉన్నప్పుడు నేను వస్తాను. నాకు సౌకర్యంగా ఉన్నప్పుడు నేను వస్తాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఐ విల్ కమ్ వెనెవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్. ఐ విల్ కమ్ వెనెవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎక్కడ దాక్కున్నా మేము అతన్ని త్వరలో కనుక్కుంటాము. అతను ఎక్కడ దాక్కున్నా మేము అతన్ని త్వరలో పట్టుకుంటాము. ఫైండ్ ఔట్ చేస్తాము అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వెరెవర్ హీ హైడ్స్ వి విల్ క్యాచ్ హిమ్ సూన్. వెరెవర్ హీ హైడ్స్ వి విల్ క్యాచ్ హిమ్ సూన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎక్కడ ఉన్నా నేను మిమ్మల్ని కనుక్కుంటాను. మీరు ఎక్కడ ఉన్నా నేను మిమ్మల్ని ఫైండ్ ఔట్ చేస్తాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ విల్ ఫైండ్ యూ వెరెవర్ యూ ఆర్. ఐ విల్ ఫైండ్ యూ వెరెవర్ యూ ఆర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాను. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాను అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఐ విల్ గివ్ యూ వేరెవర్ యూ వాంట్. ఐ విల్ గివ్ యూ వేరెవర్ యూ వాంట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ 100 మాటలు చెప్పడం కంటే ఒక పని చేయటం మేలు. 100 మాటలు చెప్పడం కంటే ఒక పని చేయడం మేలు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఇట్ ఈస్ బెటర్ టు డూ వన్ థింగ్ దెన్ సే ఏ 100 వర్డ్స్. ఇట్ ఈస్ బెటర్ టు డూ వన్ థింగ్ దెన్ సే ఏ 100 వర్డ్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకన్నా బాగా వంట చేయడం ఎవరికీ తెలియదు. నాకన్నా బాగా వంట చేయడం ఎవరికీ తెలియదు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో నో వన్ నోస్ హౌ టు కుక్ బెటర్ దెన్ మీ. నో వన్ నోస్ హౌ టు కుక్ బెటర్ దెన్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు మీకు ఉద్యోగం ఇస్తే అంగీకరించండి. వాళ్ళు మీకు ఉద్యోగం ఇచ్చినట్లయితే అంగీకరించండి అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఇఫ్ దే ఆఫర్ యూ ఏ జాబ్ యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ దే ఆఫర్ యూ ఏ జాబ్ యాక్సెప్ట్ ఇట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు సాధన చేయకపోతే మీరు అభివృద్ధి చెందలేరు. మీరు సాధన చేయకపోతే మీరు అభివృద్ధి చెందలేరు. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్‌లో ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ విల్ నాట్ ఇంప్రూవ్. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే యూ విల్ నాట్ ఇంప్రూవ్. మీరు ఇంప్రూవ్ అవ్వలేరు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎక్కువగా తింటే అనారోగ్యానికి గురవుతారు. మీరు ఎక్కువగా తిన్నట్లయితే అనారోగ్యానికి గురవుతారు. దీన్ని ఇంగ్లీష్‌లో ఇఫ్ యూ ఈట్ టూ మచ్ యూ విల్ గెట్ సిక్. ఇఫ్ యూ ఈట్ టూ మచ్ యూ విల్ గెట్ సిక్. మీరు ఎక్కువగా తిన్నట్లయితే అనారోగ్యానికి గురవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.